మనుషుల రక్షణ కొరకు మనము ప్రార్థన చేయాలి. అది కూడా చాలా భారంతో ప్రార్థన చేయాలి. చాలామందికి భారముతో కూడినటువంటి ప్రార్థన రావట్లేదు. మనుష్యుల రక్షణ గురించి, వారి నిత్య జీవమును గురించినటువంటి భారము చాలా మందిలో లేదు. కానీ దేవుడు ఈరోజు మనం చూడబోతున్నటువంటి వచనంలో ఆ భారము, ఆ తీవ్రత మనకు అవసరమని దేవుడు చెప్తున్నాడు. చాలామందికి ఎందుకు ఈ భారము, తీవ్రత ఉండదంటే, దానికి కారణం ఏంటంటే, వాళ్ళలో ఉన్నటువంటి అపవిత్రమైన జీవితమే. పాపము చేస్తా ఉన్న వ్యక్తికి ప్రార్థన చేయాలనేటువంటి తీవ్రత ఉండదు. పరిశుద్ధమైన వ్యక్తే, దేవుని కొరకు తనను తాను వేరు చేసుకున్నటువంటి వ్యక్తే దేవుడెవరో తెలుసుకొని, ఆయన పాపి కోసం ఏం చేశాడో తెలుసుకొని, భారంతో, కన్నీటితో ప్రార్థన చేస్తాడు. అలాంటి ప్రార్థన దేవుని వాక్యంలో మనము చేసిన వాళ్ళని చూస్తాము. సంఘ చరిత్రలో గూడా అలాంటి ప్రార్థనలు చేసిన వాళ్ళని, దేవుడు ఆ ప్రార్థనల్ని ఎంత గొప్పగా వాడుకున్నాడో గూడా చూస్తాము. ఉదాహరణకు మనము పౌలునే తీసుకున్నామనుకోండి. ఎవరైతే ఈ పత్రిక రాసాడో, తిమోతికి రాసిన మొదటి పత్రిక రాసినటువంటి పౌలు జీవితమే మనం తీసుకుంటే, ఆయన ప్రార్థనలో ఎంత భారముందో, ఎంత తీవ్రతుందో, ప్రాముఖ్యంగా తన స్వజనుల కోసం ఎంత ప్రార్థించేవాడో, ఎంత ఆలోచించేవాడో, మనం రోమీయులకు రాసిన పత్రిక 10 అధ్యాయము, 9 అధ్యాయము 2 అధ్యాయాలలో గూడా మనకు తన హృదయం తెలుస్తుందనమాట. 10 అధ్యాయంలో ఈ మాటలుంటాయన్నమాట. 10 అధ్యాయం మొదటి వచనంలో, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలెనని నా హృదయాభిలాషయు, వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థనయై ఉన్నవి. అంటే చూడండి, ఇశ్రాయేలీయులు రక్షణ పొందాలని ఆయన హృదయం కోరుకుంటుందంట. అంతేకాదు, వాళ్ళ కోసం నేను ప్రార్థన చేస్తున్నానన్నాడు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఇప్పుడు చూడండి, వాళ్ళు దేవుని గురించి ఆసక్తి ఉంది కానీ, వాళ్ళు నిజమైన దేవుని దగ్గరికి, దేవుని కృపను వెతుకుతూ రావట్లేదు. అయినప్పటికీ నేనేమి ప్రార్థన చేయటం మానలేదు. నేను వాళ్ళ కోసము ప్రార్థన చేస్తున్నానని చెప్పాడు. 9వ అధ్యాయంకి రండి. 9వ అధ్యాయము మొదటి వచనంలో ఈ మాట చూస్తాం మనం. ఇక్కడ 10వ అధ్యాయంలో ప్రార్థన చేస్తున్నాను వాళ్ళ రక్షణ కోసం అని చెప్పాడు గదా! 9వ అధ్యాయంలో భారము కనిపిస్తది ఆ ప్రార్థనలో. నాకు బహు దుఃఖమును, నా హృదయంలో మానని వేదనయు కలవు. ఎందుకు? క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను, అబద్ధమాడుట లేదు. ఈ మాట ఆల్రెడీ మనం మొదటి తిమోతిలో లాస్ట్ వీకే చూసాం గదా! అబద్ధమాడట్లేదు. నేను నిజమే చెప్తున్నాను అంటూ ఇక్కడ అంటాడు, పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యమిచ్చుచున్నది, సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడినై ఉండగోరుదును అంటున్నాడు. చూసారండి? అంటే ఆయన కోరుకుంటుందేంటంటే, వాళ్ళు రక్షించబడాలి. వాళ్ళు దేవుని తెలుసుకోవాలి. వాళ్ళు దేవుడి దగ్గరికి రావాలి. నేను లేకపోయినా, నేను రాకపోయినా గూడా అనేటువంటి ఆ తీవ్రత వాళ్ళ రక్షణ గురించి ఎంతో ఆశతో ప్రార్థన చేస్తున్నాడు. నేను ఈరోజు మిమ్మల్ని అడిగేటువంటిదేంటంటే, మనమందరము ఆలోచించాల్సిందేంటంటే, మనుష్యుల రక్షణ కొరకు మనకు ఆ భారము, ఆ తీవ్రత మన జీవితాల్లో ఉందా లేదా ఆలోచించాలి. ఒకవేళ లేదనుకోండి, నాకు మనుష్యుల రక్షణ గురించి ప్రార్థన చేయాలన్న ఆశ లేదు. ఆశతో పాటు నాకు భారము గూడా లేదన్నారనుకోండి. ఎందుకు లేదు అనేది మీరు అడగాలి. ఎందుకు లేదు నాకు? ఎందుకు నేను రక్షించబడితే చాలా? నేను పరలోకమెళ్ళి నేను దేవునితో నిత్య జీవములో ఉంటే చాలా? వాళ్ళెవ్వరు దేవునికి దూరమైపోతే మరి నేను అక్కడుండి సంతోషంగా ఉండగలనా? అనేటువంటి తీవ్రత ఇక్కడ మనం పాల్ జీవితంలో చూస్తున్నామనమాట. ఆయనంటాడు నేను వేరైపోయి వాళ్ళందరూ దేవుని దగ్గరికొస్తేనే మంచిది అనేటువంటి తీవ్రత
తనకి కలుగుతుంది వాళ్ళని బట్టి. చూడండి అలాంటి తీవ్రత మనకి అవసరం. సంఘ చరిత్రలో జాన్ నాక్స్ అనేటువంటి ఒక భక్తుడు నిజంగా జాన్ కాల్విన్ వాళ్ళ దగ్గరికెళ్ళి వాక్యం నేర్చుకొని ఆయన తిరిగి స్కాట్లాండ్ దేశానికొస్తాడు. స్కాట్లాండ్ దేశస్థుడు. మనం అక్కడికెళ్ళి జెనీవా ఎళ్లి దేవుని వాక్యం నేర్చుకొని, ఆయన వెనక్కి తిరిగొచ్చి స్కాట్లాండ్ వచ్చిన తర్వాత, స్కాట్లాండ్ విషయంలో ప్రార్థన చేశాడు. నిజానికి ఈరోజు భూమి మీద ఉన్నటువంటి ప్రెస్బిటేరియన్ చర్చెస్ అన్నిటికి ఫౌండర్ ఈయనే. జాన్ నాక్స్. జాన్ నాక్స్‌ని ప్రభావితం చేసింది జాన్ కాల్విన్. సో, జాన్ నాక్సు స్కాట్లాండ్ వచ్చి ఏమని ప్రార్థన చేశాడో తెలుసా అండి? ఈ మాట అంటాడు. ఏమంటాడంటే, "గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఐ డై" అంటాడు. "గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఐ డై." నువ్వు స్కాట్లాండ్ నాకివ్వు, లేకపోతే నేను చనిపోతాను. అనేటువంటి తీవ్రతతో ప్రార్థన చేస్తే దేశం మొత్తం తిరిగింది దేవుని వైపు. అంతేకాదు, ఆ పరిచర్య యొక్క ప్రభావము ఈ రోజుకి ప్రపంచంలో ఉన్న ప్రెస్బిటేరియన్ చర్చెస్ అన్నీ గూడా ఆ ప్రార్థనలో నుంచి పుట్టినియన్నమాట. ఎంత ప్రభావము ఉందో మీరు చూడండి. అంతేకాదు జార్జ్ విట్‌ఫీల్డ్ అని మరి ఆయన గూడా యూకేలో ఒక గొప్ప దైవజనుడు. గ్రేట్ ప్రీచర్. సో, జార్జ్ విట్‌ఫీల్డ్ ఆయన గ్రేట్ గాస్పెల్ ప్రీచర్. ఆయన ఇంగ్లాండ్‌లోనే గాదు, అమెరికా గూడా ఎళ్ళాడు. ప్రీచింగ్ జేశాడు. గ్రేట్ అవేకెనింగ్ అనేటువంటిది జరిగింది. ఆయన ప్రీచ్ చేసినప్పుడు దేవుడు చాలా మందిని రక్షించాడు. జార్జ్ విట్‌ఫీల్డ్ ప్రీచ్ చేస్తుంటే. ఆయన జాన్ వెస్లీ కంటెంపరరీ జార్జ్ విట్‌ఫీల్డ్. జార్జ్ విట్‌ఫీల్డ్ గూడా ఇలాంటి ప్రార్థన చేశాడు. ఏమన్నాడంటే, గివ్ మీ సోల్స్ ఆర్ టేక్ మై సోల్. నాకు ఆత్మలనివ్వు, లేకపోతే నా ఆత్మను తీసేసుకో అని ప్రార్థన చేశాడు. చూడండి, అంత గొప్ప ప్రార్థనతో ఎవాంజలిజం చేశాడు గాబట్టే, ప్రీచ్ చేశాడు గాబట్టే, అనేక మంది దేవుని వైపు తిరిగారు. దేవుడిని నమ్ముకున్నారు. సో, ఆ ప్రార్థనలో భారముంది. ఆ ప్రార్థనలో తీవ్రత గూడా ఉందన్నమాట. సో, మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే, ఈరోజు మనము రెండో అధ్యాయం 8వ వచనంకొచ్చినప్పుడు, మనం అడగాల్సిన ఒకే ఒక ప్రశ్న ఏంటంటే, అదే భారముతో మనము సంఘముగా మనుషుల రక్షణ కోసము ప్రార్థన చేస్తున్నామా? లేదా? ప్రాముఖ్యంగా ఎవరైతే సంఘాన్ని నడిపిస్తున్నారో, సంఘానికి ముందుండి కాపరులుగాను, పెద్దలుగాను ఉండి ఆరాధనలు నడిపిస్తున్నారో, వాళ్లకు ఆ భారముందా లేదా? అలాంటి భారము కలిగి పరిచర్య చేస్తున్నారా లేదా అనేటువంటిది మనము ఆలోచించాలి. రెండో అధ్యాయము 8వ వచనాన్ని నేను చదువుతాను. చదివిన తర్వాత ఈరోజు ఈ ఒక్క వచనం మీదే మనము దృష్టి పెట్టబోతున్నాము. ఎందుకంటే 8వ వచనం తర్వాత మనము 9వ వచనం నుండి 15వ వచనం వరకు టాపిక్ మారుతుంది. సో, 8వ వచనం వేరు, తర్వాత 9 నుంచి 15 వరకు వేరు. సో, 8వ వచనము ప్రాముఖ్యంగా పురుషుల గురించి మాట్లాడుతుంది. 8వ వచనము పురుషుల గురించి మాట్లాడుతుంది. 9వ వచనం నుండి 15వ వచనం వరకు స్త్రీల గురించి మాట్లాడుతుంది. సో, అందుకని ఈ 2 వేరు వేరు టాపిక్స్ గాబట్టి, వేరు వేరు సబ్జెక్ట్స్ కాబట్టి, నేను 8వ వచనం మీదే ఈరోజు ఉండబోతున్నాను. ఆ వచనాన్నే మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. చదువుతాను, నేను వచనం చదువుతాను. చదివిన తర్వాత మనము అర్థం చేసుకుందాం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును, సంశయమును లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. కోరుచున్నాను. ఇప్పుడు చూడండి, నేను మధ్యలో ఉన్నటువంటి విషయాలన్నీ కొంచెం సేపు పక్కన పెట్టి, మళ్ళీ మొదట్లో ఏముందో, లాస్ట్‌లో ఏముందో చదువుతాను. మీకు అర్థమవుతుంది. కావున ప్రతి స్థలమందును పురుషులు ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను. సో, బేసికల్‌గా ఆయన చెప్తుందేంటంటే, ప్రతి స్థలంలో గూడా పురుషులంట ఏం చేయాలి? ప్రార్థన చేయవలెనని కోరుతున్నాను. సో, ఎలా ప్రార్థన చేయాలో చెప్తున్నాడు. దాంట్లో ఉంది. ఎవరు ప్రార్థన చేయాలి? ఎలా ప్రార్థన చేయాలనేటువంటిది ఉంది. అదంతా నేను స్కిప్ చేశాను. స్కిప్ చేసి మెయిన్ పాయింట్ ఏంటంటే, చెప్తున్నటువంటిదేంటంటే, సంఘానికి ప్రార్థన చేయాలి. ఎవరు ప్రార్థన చేయాలి? పురుషులు ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయవలెనని కోరుచున్నాను, లేకపోతే ఆజ్ఞాపించున్నాను అనేటువంటిది గూడా మనము తీసుకోవచ్చు. సో, ఇప్పుడు ఏమంటున్నాడు? ఆయన ప్రార్థన చేయమంటున్నాడు. ఎవరిని చేయమంటున్నాడు? పురుషులను చేయమంటున్నాడు. ఒక్కొక్కటి జాగ్రత్తగా అర్థం చేసుకుందాం మనం. ఇప్పుడు
ప్రార్థన చేయమని ఆల్రెడీ చెప్పాడు గదా! మనకి. రెండో అధ్యాయం మొదటి వచనంలోనే చెప్పాడు గదా! మొదటి 2 వచనాల్లో ప్రార్థనే చేయమన్నాడు. ఏమని చేయమన్నాడంటే, మనుష్యులందరి కొరకు, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయవలెనని హెచ్చరించుచున్నాను. ఆల్రెడీ ప్రార్థన చేయమని చెప్పాడు గదా! మొదటి 2 వచనాల్లో. మళ్ళీ ఇక్కడికొచ్చి ప్రార్థన చేయండి అని చెప్పటంలో ఆయన ఉద్దేశ్యం ఏంటి? స్పెసిఫిక్‌గా అందులో ప్రార్థన చేయమంటమే కాదు, పురుషులు ప్రార్థన చేయాలి అని చెప్పటంలో ఆయన ఉద్దేశ్యం ఏంటి? ఉద్దేశ్యం ఏంటో నేను చెప్తాను. మీరు జాగ్రత్తగా ఆయన మైండ్‌లో నుంచి ఎళ్తున్న థాట్ ఏంటో అర్థం చేసుకోవడానికి చూద్దాం. ముందేం చేసాడో తెలుసా అండి పాలు? పాలేమన్నాడంటే, సంఘముగా మీరు ప్రార్థన చేయండి అని చెప్పాడు. రెండో అధ్యాయం మొదటి 2 వచనాల్లో. మీరు ప్రేయర్ చేయండి. మూడో వచనం నుంచి ఏడో వచనం వరకు ఏం చెప్పాడో తెలుసా? ఎందుకు ప్రార్థన చేయాలో చెప్పాడు. ప్రార్థన చేయండి అని చెప్పాడు. ఎందుకు ప్రార్థన చేయాలో గూడా చెప్పాడు. అది దేవునికి అంగీకారమని, అది దేవునికి ఇష్టమని. సో, తర్వాత అంతేకాదు దేవుడు ఒక్కడేనని, దేవునికి మనుషులకు మధ్యవర్తి కూడా ఒక్కడేనని, ఆయన తన్ను తాను అందరి కొరకు తనను తాను విమోచన క్రయధనముగా అర్పించుకున్నాడని, సమర్పించుకున్నాడని, ఈ కారణాలన్నీ చెప్పి ఏమన్నాడంటే ప్రార్థన చేయండి అన్నాడు. అంతే గదా! సో, ప్రార్థన చేయమన్నాడు. కారణం చెప్పాడు ఎందుకు ప్రార్థన చేయాలో. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా అండి? సంఘంలోకొచ్చి, సంఘం లోపల ఎవరు ఏ పని చేయాలో చెప్తున్నాడు. స్పెసిఫిక్‌గా మెన్ ఏం చేయాలి? వుమెన్ ఏం చేయాలి? ఇప్పుడు డీటెయిల్డ్‌గా పీపుల్ దగ్గరికి వస్తున్నాడన్నమాట. జనరల్‌గా చెప్పాడు ఇప్పటి వరకు. జనరల్‌గానే మాట్లాడుతున్నాడు ఇప్పటి వరకు. 8వ వచనంకి వచ్చేటప్పటికి స్పెసిఫిక్‌గా ఎవరికి చెప్తున్నాడంటే మెన్‌కి చెప్తున్నాడు. తర్వాత 9వ వచనం నుంచి 15వ వచనం వరకు ఎవరితో మాట్లాడతాడంటే స్త్రీలతో మాట్లాడతాడు. సంఘంలో ఉన్నటువంటి స్త్రీలతో మాట్లాడతాడనమాట. ఇక్కడ చూడండి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞ ఏంటంటే మీరు ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. ఇప్పుడు కాంటెక్స్టు ఏంటి? ఏమని ప్రార్థన చేయాలి? దేని గురించి ప్రార్థన చేయాలి? మనందరికీ తెలుసు. ఇది ఎవాంజెలిస్టిక్ ప్రేయర్. ఎవాంజెలిస్టిక్ ప్రేయర్ అంటే ఏంటంటే మనుష్యుల యొక్క రక్షణ కొరకు. సబ్జెక్ట్ అయితే అదే. ఇప్పుడు మీరు వెంటనే అడుగుతారు నన్ను. మీరు పురుషులు మనుష్యుల రక్షణ కొరకు ప్రార్థన చేయాలని మీకెలా తెలుసు? పురుషులు మనుష్యుల రక్షణ కొరకు ప్రార్థన చేయాలని మీకెలా తెలుసు? నాకెలా తెలుసో చెప్తాను. నాకు తెలుసు. ఎలా తెలుసో చెప్పమంటారా? 8వ వచనం ఎలా మొదలవుతుందో చూడండి. 8వ వచనం ఎలా మొదలవుతుంది? కావున అని మొదలైంది. కావున అంటే అర్థం ఏంటి? ఆ! చూడండి. కాబట్టి లేకపోతే కావున మనం ఇంగ్లీష్‌లో దేర్‌ఫోర్ అంటాం గదా! సో, 8వ వచనము నిజానికి గట్టిగా కనెక్ట్ అవుతుంది ముందెళ్ళిన వచనాలకి. తర్వాత వచ్చే వచనాలకు గాదు ఇది కనెక్ట్ అవుతుంది. సో, ఎక్కడ కనెక్ట్ అవుతుంది? ముందెళ్ళిపోయినటువంటి వచనాలకి కనెక్ట్ అవుతుంది. ఆయన మనసులో నుంచి కూడా అదే ఎళ్తుంది. కాబట్టి అంటే మిమ్మల్ని ప్రార్థన చేయమని చెప్పాను. అంతేకాదు ఎందుకు ప్రార్థన చేయాలో గూడా చెప్పాను. కాబట్టి ఇప్పుడు మీరు ఈ 7 వచనాలను అర్థం చేసుకున్నారు గాబట్టి మీరు ప్రార్థన చేయండి అనేటువంటిది మనం అర్థం చేసుకోవాల్సిన కనెక్షన్. అంటే దేని గురించి ప్రార్థన చేయమంటున్నాడు? మనుషుల రక్షణ కోసం. మనుషుల రక్షణ కోసం. పురుషులు ప్రార్థన చేయాలి. కానీ ఎలా ప్రార్థన చేయాలి? ఎవరు ప్రార్థన చేయాలి? అనేటువంటిది ఇక్కడ మెయిన్ పాయింట్. పురుషులే ప్రార్థన చేయాలి. ఆహ్, కొంతమంది ఇక్కడ భర్తలు, భార్యలు అని అంటారు గానీ, నేను అనుకుంటాను భర్తలు, భార్యలు కాదు. అంటే పురుషులు, స్త్రీలు బదులు ఇక్కడ భర్తలు, భార్యల గురించి మాట్లాడుతున్నాడని కొంతమంది అంటారు. నేనైతే అలా అనుకోవట్లేదు. నేను అనుకుంటాను ఇక్కడ పురుషులు, స్త్రీల గురించే మాట్లాడుతున్నాడు. కుటుంబంలో ముందు పురుషుల గురించి మాట్లాడుతున్నాడు. సంఘంలో గూడా ముందు పురుషుల గురించి మాట్లాడుతున్నాడు. తర్వాత స్త్రీల గురించి మాట్లాడబోతా ఉన్నాడన్నమాట. ఏంటి? ఏం చేయాలంట పురుషులు? ఏం చేయాలో ఇక్కడ చెప్తున్నాడు. చెప్పటానికి ముందు నేను ఇంకొక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. అదేంటంటే, ప్రస్తుతము మనం చూస్తున్నటువంటి చాలా సంఘాలలో మనుషుల రక్షణ కోసం ప్రార్థన చేసేటువంటి పురుషులు లేరు. మనుషుల రక్షణ కొరకు ప్రార్థన చేసేటువంటి పురుషులు లేరు. సంఘాలలో చాలామంది పురుషులున్నారు. కానీ ఎందుకున్నారంటే, వాళ్ళ సంకల్పం నెరవేర్చుకోవటానికే ఉన్నారు సంఘాలలో పురుషులు. సంఘాలలో వాళ్ళకు ఏం కావాలంటే, వాళ్ళకు ప్రాముఖ్యత కావాలి, డబ్బులు గావాలి, అధికారం గావాలి. వీటి కోసము పోరాడతారు. వీటి కోసము పోరాడతారు. పోరాడటమే గాదు, వివాదమైన
చేయకూడంది చేయటమైనా, ఏ ఎక్స్‌టెంట్‌కైనా ఎళ్లి ఏదైనా చేస్తున్నారు. ఇప్పుడు సంఘాలలో పరిస్థితి అలానే ఉంది. మనుషులకు అరే! ప్రార్థన చేయాలి, నశించిపోతున్నటువంటి మనుషుల కోసం నేను విజ్ఞాపన చేయాలి అని ఆలోచించేటువంటి వ్యక్తులు లేరు. పురుషులనే కాదు. అసలు జనరల్‌గా సంఘమే అలా ఉందనమాట. ప్రార్థన చేయగలిగినటువంటి సంఘము, ప్రార్థన చేస్తున్నటువంటి సంఘము కాదు. ప్రస్తుతము సంఘాల నిండా ఘర్షణలు, పోట్లాట్లు, గొడవలు, తిట్టుకోవటాలు, అంతా అపవిత్రతతో నిండిపోయి సంఘాలన్నీ గూడా పాడైపోయున్నాయి. సో, నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే, దానికొక రీజన్ ఉంది. రీజన్ ఏంటో చెప్తాను. ఎందుకు చెప్తున్నానంటే, చేతులెత్తి ప్రార్థన చేసేటువంటి వాళ్ళు చాలా పవిత్రులై ఉండాలి. పరిశుద్ధులై ఉండాలి. చాలా పరిశుద్ధులు, పవిత్రులై ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి సంఘాన్ని నడిపిస్తున్నటువంటి వాళ్ళు గనక అపవిత్రులనుకోండి, అపవిత్రమైన జీవితాలు కలిగి ఉన్నారనుకోండి, దేవుడు వాళ్ళ ప్రార్థనను అంగీకరించడు. దేవుడు అంగీకరించని ప్రార్థనలున్నాయి చాలామంది. మనం మొదటి పేతురు చెప్పినప్పుడు చెప్పాను. కృపాజీవమైనటువంటి నీ భార్యను నువ్వు మంచిగా చూసుకోకపోతే నీ ప్రార్థన నేను విననని చెప్పాడు దేవుడు. కదా! అలానే దేవుడు వినడు. ఎవరి ప్రార్థన వినడంటే, ఎవరైతే అపవిత్రంగా ఉండి, సంఘాలలో ఉండి, వాళ్ళు సంఘాలను నడిపిస్తూ, పెద్దలుగాను, కాపరులుగాను ఉంటూ, వాళ్ళ ఇష్టానుసారంగా జీవించారనుకోండి, దేవుడు వాళ్ళ ప్రార్థనలు వినడు. వినడనే ఈ వచనం చాలా స్పష్టంగా చెప్తుంది. ఈయన ఏమని చెప్తున్నాడంటే, ఎవరైతే పురుషులు సంఘంలో ప్రార్థన చేస్తారో, వాళ్ళ జీవితము ఎలా ఉండాలో చెప్తున్నాడన్నమాట. ప్రార్థన చేయమనేది ప్రాముఖ్యమైన పాయింట్ ఇక్కడ. నేను ఆల్రెడీ చెప్పాను. ప్రార్థన చేయండి. ప్రార్థన అంటే ఏంటి? నేను మీకు వర్ణించాల్సిన అవసరం లేదు. ప్రార్థన అంటే మీ హృదయాన్ని, మీ మనసును దేవుడి వైపు తిప్పి, దేవుడు కృపని అడగటమే ప్రార్థన చేయటం అంటే. నేను ప్రార్థన అంటే ఏంటి అని మీకు చెప్పాల్సిన అవసరం లేదు. సో, ఈయన పురుషులంటే గూడా ఏంటో నేను మీకు వర్ణించాల్సిన అవసరం లేదు. మీకు పురుషులంటే ఏంటో తెలుసు, ప్రార్థన అంటే ఏంటో తెలుసు, ప్రార్థన చేయమన్నాడు. కానీ ఎలా ప్రార్థన చేయమన్నాడు? ఎవరిని ప్రార్థన చేయమన్నాడు? అనేదే ఈ వచనంలో ఉన్నటువంటి మెయిన్ పాయింట్. ప్రాముఖ్యమైన పాయింట్ అదేననమాట. సో, ముందు ఎలా ప్రార్థన చేయాలో ఇక్కడ చెప్పాడు. ఎలా ప్రార్థన చేయాలన్నాడు? చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. చేతులెత్తి అనేటువంటిది. ఇప్పుడు ఆ చేతులెత్తి అనేటువంటి మాట ముందు కూడా ఇంకొక మాటుంది. పవిత్రమైన చేతులెత్తి. పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలి అనేటువంటిది. సో, నేను మన చేతులు ఒక్కదాని గురించే మాట్లాడకుండా నేనేం చేస్తానంటే, పవిత్రమైన చేతుల గురించే మాట్లాడదాం. పవిత్రమైన చేతులు పైకెత్తి దేవుణ్ణి దేవునికి ప్రార్థన చేయమని చెప్తున్నాడు కాబట్టి, పవిత్రమైన చేతుల గురించే మనం మాట్లాడదాం. దానికి ముందు ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమన్నాడు? పురుషులంట కోపమును, సంశయమును లేని వారై అనే మాట ఉంది కదండీ! ఎలా ఉండాలంటే వాళ్ళకి కోపం ఉండకూడదంట. సంశయం గూడా ఉండకూడదంట. సో, కోపము, సంశయము లేనివారై పరిశుద్ధమైన చేతులెత్తి వాళ్ళు ప్రార్థన చేయాలి. సో, ఇక్కడ 3 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. ఆ 3 విషయాలేంటంటే, ఒకటి వాళ్ళు కోపము లేనివారై ఉండాలి. ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళకి ఏముండకూడదు? కోపం ఉండకూడదు. రెండో పాయింటు ఇక్కడ సంశయము అనే మాట ఉంది గదండీ! ఏంటంటే రెండోదేంటంటే వాళ్ళకి సంశయము. ఇక్కడ వాడినటువంటి నేను అనుకుంటాను తెలుగు అనువాదము సంశయము కాదు. సంశయము అని అర్థము రావటానికి అవకాశం ఉంది. దీని ఎనకాల ఉన్నటువంటి గ్రీక్ పదానికి. గ్రీక్ పదం ఏంటంటే డియా లాగిస్మాస్ అనేటువంటి పదము. నేను చెప్తున్నటువంటిది ఏంటంటే సంశయము అనే మాట వెనకాల ఉన్నటువంటి గ్రీక్ పదం ఏంటంటే డియాలాగిస్మాస్. డియాలాగిస్మాస్ అనే మాటకి సంశయము అని అనువాదం చేయొచ్చు. అనువాదం చేయటానికి అవకాశం ఉంది. అంటే ఈ మాటకు 4 అర్థాలున్నాయి. ఆ 4 అర్థాల్లో ఒక అర్థం ఏంటంటే సంశయము. సంశయం అంటే ఏంటి? డౌట్. సంశయం అంటే ఏంటి? డౌట్. అనుమానం. ఆహ్, ఇది ఇది కరెక్టా? కాదా? ఇది జరుగుతదా? జరగదా? ఇది అవునా? కాదా? అదిగో దాన్ని సంశయం అంటాం గదా! సంశయము అనేటువంటి మాట డౌట్. డౌట్ అని అనువాదం చేయొచ్చు. కానీ నేను అనుకుంటాను అది కాదిక్కడ పాల్ చెప్తున్నటువంటిది. ఆయన చెప్పాలనుకున్నదేంటంటే, నేను అనుకుంటాను వెర్బల్ ఎక్స్‌చేంజ్ దట్ టేక్స్ ప్లేస్ వెన్ కాన్‌ఫ్లిక్టింగ్ ఐడియాస్ ఆర్ ఎక్స్‌ప్రెస్డ్. అంటే అర్థం ఏంటంటే, డిస్ప్యూట్ అంటాం గదా! ఆర్గ్యుమెంట్ అంటాం గదా! డిస్ప్యూట్ ఆర్ ఆర్గ్యుమెంట్ అనేటువంటిది. దాన్ని మనం తెలుగులో వివాదం అని గాని, కలహం అని గాని, లేకపోతే జగడం అని గాని, పోర్ అని గాని, ఘర్షణ అని గాని మనం అనువాదం చేయొచ్చు. ఆయన ఏమంటున్నాడంటే
వాళ్ళకంట ఎవరైతే చేతులెత్తి పరిశుద్ధమైన చేతులెత్తి ప్రార్థన చేస్తారో వాళ్ళకి వాళ్ళ లోపల సమాధానం ఉండాలంట. ఏముండాలి వాళ్ళ లోపల? సమాధానం ఉండాలి. పీస్ ఉండాలి. వాళ్ళకి ఘర్షణ, పోట్లాటలు, గొడవలు అలాంటివేమి ఉండకూడదు. అలాంటివి ఉన్నాయనుకోండి, అలాంటివి ఉంటే గనక అసలు నువ్వు ఎత్తుతున్న చేతులు పరిశుద్ధమైనయే గాదు. నీ హృదయము మంచిగా లేకపోతే గనక. సో, నేననుకుంటాను మీరు సంశయము అనేటువంటి మాట వెనకాల మీరు ఇలా అనువాదం జేసుకోవచ్చు. ఏమనంటే వివాదములు లేని వారై, లేకపోతే కోపము లేకపోతే వివాదములు. కోపము మొదటిది. రెండోది వివాదములు లేకపోతే ఘర్షణలు లేనివారై అనేటువంటి మాట. నేననుకుంటాను ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ గూడా ఒకసారి చూశాననుకోండి. క్వారలింగ్ అనుంది. ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ ఏమనుంది? ఈఎస్‌వి క్వారలింగ్. క్వారలింగ్ అంటే ఏంటి? మీ అందరికి తెలుసు గదా! క్వారలింగ్ అంటే ఏంటి? క్వారలింగ్ అంటే జగడము, కలహము, లేకపోతే కలత, పోరు ఈ మాటలు వాడొచ్చనమాట. సో, ఇక్కడ చెప్తుందేంటంటే పాలేమంటున్నాడంటే, ఎవరైతే చేతులెత్తి ప్రార్థన జేస్తారో మనుషుల రక్షణ కోసం, వాళ్ళు ఎలా ఉండాలంటే, కోపము లేనివారై ఉండాలి. వాళ్ళు సమాధానము కలిగినటువంటి వాళ్ళై ఉండాలి. వాళ్ళు పరిశుద్ధులై ఉండాలి. పవిత్రులై ఉండాలి. ఆ! పరిశుద్ధులు మాట ఉంది గదండీ! పవిత్రమైన అనేటువంటి మాట ఉంది గదా! పరిశుద్ధులు అనేటువంటి మాట ఉండాలనమాట. నేను ఇంగ్లీష్ నుంచి మన తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేశాననుకోండి. ఒకటి వాళ్ళు ప్రార్థన జేసేటువంటి వాళ్ళు ఎలా ఉండాలంటే ప్రేమ కలిగిన కోపం లేని వాళ్ళంటే ప్రేమతో ఉండాలి వాళ్ళు. ప్రేమ కలిగినటువంటి వాళ్ళుండాలి. ఆళ్ళై ఉండాలి. సమాధానము లేకపోతే పీస్ కలిగినటువంటి వాళ్ళై ఉండాలి. 3 పరిశుద్ధత కలిగినటువంటి వాళ్ళై ఉండాలి. సో, మొదటిది లవ్, రెండోది పీస్, మూడోది హోలీనెస్. హోలీనెస్. ఈ 3 ఉన్నటువంటి వాళ్ళు దేవుణ్ణి అడగాలంట, ప్రార్థన చేయాలంట. ఏమని? మనుషులను రక్షించు ప్రభువా అని చెప్పి వాళ్ళ చేతులు ఎత్తి దేవుని వైపు ప్రార్థన చేయాలి. ఈ 3 విషయాలు మనం మాట్లాడదాము. మూడిట్లోకి వెళ్ళటానికి ముందు మనం ఇక్కడ ఒక మాటుంది. ఏముందంటే ప్రతి స్థలమందు అనే మాటుంది గదండీ! ఏమంది? ప్రతి స్థలమందు. ప్రతి స్థలమందు అనేటువంటి మాటకి అర్థము ఏంటి? ప్రతి స్థలములో అంటే ఏంటి? ప్రతి స్థలంలో పురుషులు తమ చేతులెత్తి ప్రార్థన చేయాలి. ప్రతి స్థలంలో అంటే ఏంటి? అసలు ఈ మాట పౌలు చెప్పటం ఎనకాల ఆయన ఉద్దేశ్యము ఏంటి? ప్రతి స్థలం అంటే ఏంటి? ఆయన ఎఫ్‌సీ పట్టణంలో చాలా సంఘాలున్నాయా? చాలా సంఘాలున్నాయి గాబట్టి ఎక్కడ సంఘంగా కూడినా గూడా, ఏ స్థలంలో కూడినా గూడా అక్కడ ఇలా చేయాలా? ప్రార్థన. అదే ఆయన చెప్తున్నటువంటిది. ఏంటి ప్రతి స్థలములో అనేటువంటి మాటకి అర్థమేంటి? ఈ మాట ఇంకొక 3 సార్లు న్యూ టెస్టమెంట్‌లో వాడారు. మేబీ ఎక్కడ వాడారు అనేటువంటిది మనం కనుక్కుంటే గనక మనకు క్లారిటీ వస్తది. ఏంటి అనేటువంటి. ఫస్ట్ కొరింథియన్స్ చాప్టర్ 1 వర్స్ 2లో ఈ మాట వాడతాడు. పాలే వాడతాడు. పాలే ఇలా వాడతాడనమాట. మొదటి అధ్యాయము రెండో వచనం. కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి వ్రాయున్నది. ప్రతి స్థలము అంటే ఏంటిది? ప్రతి స్థలం అనే మాటకి? అంటే ప్రతి స్థలములో ఏమనన్నాడు? ప్రభువైన యేసుక్రీస్తు నామమును ప్రతి స్థలంలో ప్రార్థించు వారికి. నాకు అర్థమవుతుంది ఏంటంటే ఇట్ ఈస్ నాట్ రెస్ట్రిక్టెడ్ టు వన్ సిటీ ఆర్ వన్ ప్లేస్. ఇట్ ఈస్ నాట్ రెస్ట్రిక్టెడ్. ప్రతి స్థలము అనే మాట నన్ను నిజానికి ఎక్కడికి తీసుకెళ్తుందో చెప్పమంటారా? మొదటి 7 వచనాలకు తీసుకెళ్తుంది. మొదటి 7 వచనాలకు ఎలా తీసుకెళ్తుందో చెప్పమంటారా? సో, మొదటి 7 వచనాల్లోకెళ్ళినప్పుడు మనుష్యులందరి కొరకు అని అన్నాడు. మనుషులందరి కొరకు అన్నప్పుడు యూనివర్సల్ స్కోపే గదా! అంటే భూమి మీదన ఉన్నటువంటి అన్ని చోట్ల గురించి మాట్లాడుతున్నాడు. మనుషులందరూ రక్షణ పొందాలి. 4 వచనం అందరి కొరకు అనే మాట మనం చూస్తూ ఇక్కడికొచ్చేటప్పటికి ఏమంటున్నాడు? ప్రతి స్థలమందు అంటున్నాడు. అంటే అర్థం ఏంటంటే అండ్ ఎవ్రి ప్లేస్ వేరెవర్ చర్చ్ గ్యాదర్స్ అంటే యేసుక్రీస్తు నామమందు కలిసేవాళ్ళు ప్రతి స్థలంలో వాళ్ళెక్కడున్నా గూడా, వాళ్ళు చేయాల్సిందేంటంటే, అక్కడ పురుషులు వారి చేతులెత్తి ప్రార్థన చేయాలి. అది మనకి ఇక్కడొక్క చోటే కాదు, ఇంకా 2 చోట్ల గూడా ఉంది. సెకండ్ కొరింథియన్స్‌లో గూడా ఉంది. రెండవ అధ్యాయము నేననుకుంటాను 14థ్ వర్స్‌లో మనము ఈ మాట చూస్తాం. కొరింథీయులకు రాసిన పత్రిక రెండో అధ్యాయము
ఆహ్, 14వ వచనం చూడండి. 12వ వచనం చదువుతున్నాను కాంటెక్స్ట్ కోసం. క్రీస్తు సువార్త ప్రకటించుటకు నేను త్రోయకు వచ్చినప్పుడు ప్రభువునందు నాకు మంచి సమయము ప్రాప్తించి ఉండగా, సహోదరుడైన తీతు నాకు కనపడినందున నా మనసులో నెమ్మది లేక వారి యొద్ద సెలవు తీసుకొని అక్కడి నుండి మాసిదోనియాకు బయలుదేరితిని. మా ద్వారా చూడండి, ఇక్కడ ఒక మాట ఉంది. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనపరచు ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించున్న దేవునికి స్తోత్రం. ఇక్కడేముంది ప్రతి స్థలము అంటే అర్థం ఏంటి? అన్ని చోట్ల. అన్ని చోట్ల ఎవ్రి ప్లేస్. ఆయన కోరుకుంటుంది ఏంటంటే, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము ప్రకటించబడాలి. అంటే ఇక్కడ కూడా స్కోప్ ఈజ్ యూనివర్స్. అంటే అన్ని చోట్ల అనేటువంటి మాట మనము ఇక్కడ కూడా చూస్తామన్నమాట. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 8వ వచనంలో కూడా మనము ఈ మాటను చదువుతాం. 8వ వచనం. 7వ వచనం నుంచి చదువుతున్నాను. కాబట్టి మాసిదోనియాలోను, అకయలోను విశ్వాసులందరికిని మాదిరి అయితిరి. ఎందుకనగా మీ యొద్ద నుండి ప్రభువు వాక్యము మాసిదోనియాలోను, అకయలోను మ్రోగెను. అక్కడ మాత్రమే గాక ప్రతి స్థలమందును దేవుని ఎడల మీ విశ్వాసము వెల్లడాయను అనే మాట చెప్తున్నాడు. అంటే ఎవ్రి ప్లేస్. అంటే ఆయన మాట్లాడుతుంది ఏంటంటే, దేవుని ప్రణాళిక ఏంటంటే గ్లోబల్. దేవుని ప్రణాళిక గ్లోబల్. అంటే యూనివర్సల్ స్కోప్. ఆయన అందరూ రక్షణ కొరకు ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు తన కుమారుడు తనను తాను అప్పగించుకున్నాడు. సో, అంటే ఇట్స్ నాట్ జస్ట్ యూదులొక్కళ్ళే కాదు, యూదుల కోసమే కాదు. మనము ప్రతి స్థలంలో ఇక్కడ నిజానికి మాట్లాడుతుంది ఒక ఆహ్, ఏమంటారు అన్యుల సంఘమే ఇది. ఈ ఎఫ్‌సి సంఘంతో మాట్లాడుతున్నాడు. అక్కడ కూడా ఏమంటున్నాడంటే, మనము ఇది నేను మాట్లాడుతున్నటువంటిది ఒక ప్లేస్‌లో ఒకదాని గురించి కాదు. ఎక్కడైనా గూడా దేవుని కుమారుని యొక్క రక్తము చేత కడగబడిన వాళ్ళు కలిసి సంఘంగా వచ్చిన ప్రతిసారి గూడా ఇది చేయాలి. ఇది జరగాలి. అది ఆయన కోరుకుంటున్నటువంటిది. సో, ఏమి కోరుకుంటున్నాడు? ఇప్పుడు చూడండి, ఏమని కోరుకొనుచున్నాను అనే మాట ఉంది గదండీ! ఆ మాట కూడా అంటే ఐ డిజైర్ లేకపోతే మనం మనం ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ చూసామనుకోండి, ఐ డిజైర్ అన్నాడు. డిజైర్ అంటే కోరిక. సో, కోరిక అయితే చేయాల్సిన అవసరం లేదా అని కొంతమంది అంటారు. నిజానికి ఆ కోరుచున్నాను అనే మాటని ఇంకా గట్టిగా అనువాదం చేయొచ్చు. ఎందుకని అనువాదం చేయొచ్చంటే పైన, పైన రెండో వచనంలో ఏమన్నాడు? హెచ్చరించున్నాను అన్నాడు గదా! అదే ఫోర్స్ ఈ వచనానికి కూడా వస్తది. ఎందుకొస్తదంటే, ఆయన కోరిక గాదు. ఆయన చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే, మీరు ప్రతి స్థలమందు సంఘముగా కూడిన ప్రతిసారి గూడా మీరు ఇలా చేయండి. ప్రార్థన ఇలా చేయండి. మీ ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. మన ప్రార్థనలను మనుషుల యొక్క రక్షణ కోసం వాడుకుంటాడు. నేను చెప్తున్నాను మరలా మీకు. జాన్ నాక్స్ చేసిన ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చాడు. జార్జ్ విట్‌ఫీల్డ్ చేసిన ప్రార్థనకు దేవుడు సమాధానం ఇచ్చాడా? ఇవ్వలేదా? ఇచ్చాడు. సో, అంటే మనము అదే తీవ్రతతో గనక దేవుడిని రక్షించు ప్రభువా అనేటువంటి హృదయంతో దేవుడిని అడిగితే దేవుడు రక్షిస్తాడు. మన ప్రార్థనలు ఆయన సంకల్పంలో భాగము. గుర్తుపెట్టుకోండి. మన ప్రేయర్స్ ఆయన సంకల్పంలో ఎప్పుడు గూడా భాగము. మన ప్రార్థనలను గూడా ఆయన సంకల్పంలోకి తీసుకుంటాడు. తీసుకొని ఆయన సంకల్పాన్ని దేవుడు జరిగించేటువంటి దేవుడు. మనకు ఆ కృప ఇచ్చాడు గదా! ఆయన సంకల్పంలో ప్రార్థన ద్వారా భాగస్వాములం అవ్వగలిగే కృప మనకి ఇచ్చాడు గదా! మనము ఆ పనైనా గూడా చాలా మంచిగా, కరెక్ట్‌గా చేయటానికి ప్రతి ప్రయత్నము చేయాలి మనం. దాన్ని చేయటానికి తప్పకుండా ప్రయత్నం చేయాలి. సో, ఏమంటున్నాడు ఇప్పుడు చూడండి. ఏమంటున్నాడంటే ప్రతి స్థలమందు పురుషులు సో, ఎలాంటి హార్ట్‌తో ప్రార్థన చేయాలో చెప్తున్నాడు. ఇక్కడ నేను కోపము, తర్వాత వివాదము, తర్వాత కోపము, వివాదం గురించి కొంచెంసేపు పక్కన పెట్టి నేను వస్తాను ఆటికి. ముందు ఈ పవిత్రమైన చేతులెత్తటం గురించి కొంచెం నేననుకుంటాను మాట్లాడటం ఇంపార్టెంట్ అనిపిస్తుంది. అంటే పవిత్రమైన చేతులు ఎత్తి. ఇప్పుడు పవిత్రమైన చేతులు ఎత్తటం ఏంటి? మనం పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేస్తున్నామా సంఘాలలో? అయినా పవిత్రమైన చేతులేంటి? అసలు చేతులు ఎత్తటం ఏంటి? పవిత్రమైన చేతులేంటి? ఇది మనము అర్థం జేసుకోవాలి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ నేననుకుంటాను ఈ వచనంలో ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఎవరైతే ప్రార్థన జేస్తున్నారో ఇక్కడ గూడా నేను పురుషులు అంటే సంఘమంతానా? అంటే సంఘమంతా గూడా చేతులెత్తి ప్రార్థన చేయొచ్చు. కానీ
ఆ సంఘాన్ని నడిపించేటువంటి వ్యక్తుల గురించయితే ప్రాముఖ్యంగా మాట్లాడుతున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్నటువంటిది సంఘంలో ఉన్న పురుషులందరూ ప్రార్థన చేయటం మంచిదేనా అంటే మంచిదే. మనుషులందరి రక్షణ కొరకు సంఘంలో ఉన్న పురుషులందరూ గూడా చేతులెత్తి ప్రార్థన చేయటం మంచిదేనంటే మంచిదే. కానీ ఆ ప్రాముఖ్యంగా ఎవరైతే సంఘాన్ని ముందుండి నడిపిస్తున్నారో వాళ్ళు పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయాలని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు ఈ చేతులు గురించి లేకపోతే చేతులెత్తడం గురించి, పవిత్రమైన చేతుల గురించి మనం కొంచెం మాట్లాడాలి. దేవుని వాక్యము చేతులెత్తడం గురించి చాలా సార్లు మాట్లాడుతుంది దేవుని వాక్యము. సొలొమోను ప్రార్థన చేసినప్పుడు దేవుని వైపు చేతులెత్తి మాట్లాడాడు. కీర్తనల గ్రంథంలో మనం ఒకసారి కాదు చాలా సార్లు చూస్తాము. దావీదే అంటాడు, దేవా నా చేతులు నీ వైపు ఎత్తుతున్నాను. మొన్న ఈ మధ్య కూడా 141 కీర్తన చెప్పినప్పుడు నేను చెప్పాను. 141 కీర్తన రెండో వచనం అనుకుంటా. రెండో వచనంలో ఈ మాట ఉంటదనమాట. నా ప్రార్థన ధూపం వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యం వలన నీ దృష్టికి అంగీకారమగును గాక అనే మాట చూసాం గదండీ. అంటే ఏం జేస్తున్నాడు దావీదు? చేతులెత్తున్నాడు. చేతులెత్తి ప్రార్థన జేస్తున్నాడు దేవునికి. ఏమని చెప్తున్నాడు? నేను చేతులెత్తుట అని అంటున్నాడు. అంటే దేవుని యొక్క సహాయాన్ని, దేవుని యొక్క కృపని కోరుకుంటున్నానని చెప్పటం కోసము ఖాళీగా ఉన్నటువంటి చేతులను దేవుడి వైపు ఎత్తుతున్నాడు. ఎత్తుతున్నానని చెప్తున్నాడు గదా! సో, దావీదు చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు. 43 కీర్తనలో గూడా చూసాం మనం. మొన్న రీసెంట్‌గా చదివినటువంటి కీర్తనలో గూడా ఈ మాటని చూస్తాం. 6 వచనంలో నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. నీ తట్టు నా చేతులు చాపుచున్నాను. ఎండిపోయిన భూమి వలె నా ప్రాణము నీ కొరకు ఆశపడుచున్నది అంటాడు. సో, నేను ఆ రోజు చెప్పాను గూడా. నిజానికి ఈ కీర్తన చెప్పిన రోజు 141 చెప్పిన రోజు నేను మొదటి తిమోతి 2:8 కూడా చదివాను. మీకు గుర్తుందో లేదో. చదివి చేతులెత్తి ప్రార్థన చేయటం మంచిది. చేతులెత్తి ప్రార్థన చేశారు దైవజనులు అని గూడా నేను చెప్పాను. సొలొమోను మొదటి రాజులు 8:22లో సొలొమోను గూడా చేతులెత్తి ప్రార్థన చేస్తాడు. చాలామంది చేతులెత్తి ప్రార్థన చేసినట్టుగా మనం చూస్తాం. 28దో అధ్యాయము 2వ వచనంలో గూడా మనము ఈ మాట చూస్తాం. దావీదే ఏం చెప్తాడంటే, "నేను నీకు మొర్రపెట్టినప్పుడు, నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులెత్తినప్పుడు, నా విజ్ఞాపన ధ్వని ఆలకించుము." 28వ కీర్తన 2వ వచనం అన్నమాట. అంటే ఇక్కడ కూడా దావీదు ఏమంటున్నాడు? దావీదు రెగ్యులర్‌గా ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడు? తన చేతులు ఎత్తి, పైకెత్తి ప్రార్థన చేసినట్టుగా మనము ఇక్కడ చూస్తామన్నమాట. సో, అదే పాయింట్ మనం 63వ కీర్తన 6వ వచనంలో కూడా చూస్తాం. "కాగా నా జీవిత కాలమంతయు నేనిలాగు నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను" అని అంటాడు. సో, చాలా సార్లు సంఘాల్లో చేతులు కూడా ఎత్తరు. కొంతమందేమో ఇంకా ఆ చేతుల్ని ఎలా వాడకూడదో అలా వాడతారు. కొంతమంది అసలు చేతులు గూడా ఎత్తరు. నేననుకుంటాను ఇది యాక్చువల్‌గా యూదులు అంటే ధర్మశాస్త్రం దగ్గర నుంచి, యూదుల నుంచి వచ్చినటువంటిదే. చేతులెత్తి ప్రార్థన చేయటం అనేటువంటిది దేవునికి. సో, నిజంగా సినగోగ్ సమాజ మందిరాల్లో గూడా అలానే చేసేవాళ్ళు. సో, అదే విషయం చర్చెస్‌లో గూడా మనము చేతులెత్తి ప్రార్థన చేయటం అనేటువంటి దాని గురించి పాలు మాట్లాడుతా ఉన్నాడు. సో, చేతులెత్తి ప్రార్థన చేయటం అనేటువంటిది మంచిదే. దేవుని యొక్క కృపని అడుగుతాం. దేవుని యొక్క సహాయాన్ని అడుగుతాం. కాకపోతే ఆకాశం వైపు దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఎత్తేటువంటి చేతులు, ఆ చేతులు మాత్రం ఎలాంటి చేతులై ఉండాలి? పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండాలి. ఇప్పుడు చాలామంది అడుగుతారు. అంటే చేతులు ఎందుకు ఎత్తాలంటే ఇదిగోండి చెప్పాను కదా నేను ఆల్రెడీ. ప్రార్థన చేసేటప్పుడు ఏమెత్తుతున్నారు? చేతులే ఎత్తి ప్రార్థన చేస్తున్నారు. మనము 24 కీర్తనలోనే చూస్తాం. 24 కీర్తన అనుకుంటా. 24 కీర్తనలోనే ఎవరు నిజంగా దేవుని పరిశుద్ధ స్థలంలో నిలవగలడు అని అడుగుతాడు గదా! అంతేనా? ఆ! 24 కీర్తన 3 వచనం. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలంలో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను, శుద్ధమైన హృదయము కలిగుండు వాడే. చూసారండి? అంటే చేతులు దేవుని వైపు ఎత్తేటువంటి చేతులు ఎలా ఉండాలంట? నిర్దోషమైన చేతులుగా ఉండాలన్నమాట. మనము దేవుని వాక్యంలో పాపము చేసి, అన్యాయము చేసి, మోసము చేసి,
బలాత్కారము చేసి, అబద్ధాలు చెప్పి, దారుణమైనటువంటి వ్యక్తులు దేవుడి దగ్గరికెళ్ళి చెయ్యెత్తితే "నువ్వు చెయ్యెత్తొద్దన్నాడు. నువ్వు చెయ్యెత్తినా నేను విననన్నాడు. నువ్వు చెయ్యెత్తినా గూడా నేను విననన్నాడు. మీరు మంచోళ్ళు కాదు, మీరు పరిశుద్ధులు గాదు, మీరు పవిత్రులు కాదు. మీరు ప్రార్థన చేసినా గూడా వినను. ఎందుకంటే మీరు చేతులెత్తుతున్నారు. కానీ మీ ప్రార్థన నేను వినను. ఎందుకంటే ఆ చేతులు అపవిత్రమైనటువంటివి, పవిత్రమైనటువంటివి కావు. యెషయా గ్రంథంలో మనము చూస్తాం గదా! యెషయా గ్రంథము ఎక్కడ మనం మొదటి అధ్యాయంలోనేనా? యెషయా గ్రంథం మొదటి అధ్యాయంలో 15వ వచనం అనుకుంటా. ఆయన చూడండి 15వ వచనంలో మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. ఎందుకని? ఎందుకని విననన్నాడు? ఎందుకని విన్నాడు? 4 వచనానికెళ్తే మీకు తెలుస్తది. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేవి పిల్లలారా మీకు శ్రమ. వారు యెహోవాను విసర్జించారంట. ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషిస్తున్నారంట. ఆయనను విడిచిపోయి ఉన్నారు. నిత్యము ఆయన మీద తిరుగుబాటు చేస్తున్నారు. వీళ్ళలో అపవిత్రత ఉంది. వీళ్ళు దేవుడిని ప్రేమించిన వాళ్ళు గాదు. దేవుడిని వెంబడించిన వాళ్ళు గాదు. ఆయనేమంటున్నాడంటే, మీరు నా వైపు చేతులెత్తి ప్రార్థన చేసినా గూడా, నేను మీ ప్రార్థనను వినను. ఎందుకు విననంటే, మీరు మంచివాళ్ళు కాదు, మీ చేతులు మంచివి కాదు అనేటువంటిది మనము చూస్తామనమాట. సో, 56 అధ్యాయం యెషయా గ్రంథం 56 అధ్యాయంలో ఒక వచనం చదువుతాను. రెండో వచనం చదువుతాను. 56 అధ్యాయం రెండో వచనం. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని ఆచరించుచు ఆయన విధించినటువంటి విశ్రాంతి దినాన్ని అపవిత్రం చేయకుండా దానిని ఆచరించు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబెట్టువాడు ధన్యుడు. అంటే చేతిని బిగబట్టడం ఏంటి? ఇప్పుడు చూడండి అంటే తను హృదయాన్ని భద్రం చేసుకుంటున్నాడు. కరెక్టే. తన జీవితాన్ని భద్రం చేసుకుంటున్నాడు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడు? నువ్వు హృదయాన్ని భద్రాన్ని ఎలా చేసుకుంటున్నాడంట? తన చేతులను బిగబట్టుకుంటున్నాడంట. అంటే ఏంటంటే, చేతులు అపవిత్రం అయిపోకూడదు. నా నా జీవితంలో నా చేతులు అపవిత్రం అయిపోకూడదని బిగబట్టుకుంటున్నాడు. ఎలా బిగబట్టుకుంటున్నాడు? దేవుని మాట వింటూ, దేవునికి భయపడుతూ, దేవునికి ఇష్టడుగా బ్రతుకుతూ, తన చేతులను తను బిగపట్టుకుంటున్నట్టుగా కూడా మనము చూస్తామనమాట. అంటే బేసికల్‌గా చేతులు దేన్ని అంటే నువ్వెత్తేటువంటి చేతులు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే, పవిత్రంగా, పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు. నీ హృదయం గనక పాడైపోయిందనుకోండి, నీ మనస్సు పాడైపోయిందనుకో, నీ జీవితంలో నువ్వు చేసేదంతా తప్పనుకో, నువ్వు ప్రార్థన చేయటానికి చేతులెత్తినప్పుడు దేవుడు దాన్ని అంగీకరించడు. సో, చేతులెత్తటం అంటే ప్రార్థన చేయటానికి చేతులెత్తుతాం. చేతులనేది చూపిచ్చాను మీకు. తర్వాత ఇప్పుడు ఆ చేతులు గూడా ఎలా ఉండాలంట? పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంటేనే దేవుడు ఆ ప్రార్థనని అంగీకరిస్తాడంట. యోనాలో గూడా చూసాము. నిజానికి యోనా గ్రంథం, మీకా గ్రంథం గూడా ఈ చేతుల గురించి కీడు చేసినటువంటి చేతులను దేవుడు వినడని, దేవుడు పట్టించుకోడని అనేటువంటిది మనం చూస్తాం. 3:9లో ఈ మాట ఉందండి. మనుషులందరూ తమ దుర్మార్గములను విడిచి, తాము చేయు బలాత్కారమును మానివేయవలనని ఉంది గదండీ! నిజానికి అక్కడ లిటరల్‌గా ఎలా ఉందంటే, తాము చేతులతో చేసే బలాత్కారమును మానివేయవలనని ఉందనమాట. లిటరల్‌గా చదివితే గనక వెనకాల ద వికెడ్‌నెస్ దే డూ విత్ దేర్ హ్యాండ్స్ అనే మాటను మనం జూస్తాం. మూడో అధ్యాయము 9దో వచనంలో. అంతేకాదు మీకాలో గూడా మీకా గ్రంథము 7 అధ్యాయము మూడో వచనంలో ఈ మాట మనం జూస్తాము. 2 చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు అంటారు. 2 చేతులతోనూ కీడు చేయ పూనుకొందురు. సో, అంటే దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు చేసేటువంటి పాపం అంతా గూడా, నువ్వు చేసే బలాత్కారం అంతా గూడా, మోసం అంతా గూడా, అది నువ్వు చేతులెత్తినప్పుడు నీ చేతులు, నీ జీవితము దేవుడికి అపవిత్రమైనదిగా కనపడతది. కాబట్టి దేవుడు నీ ప్రార్థనను అంగీకరించడు. నీ ప్రార్థన వినడు. ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమవుతుందేంటంటే, అపవిత్రమైనటువంటి ప్రార్థనలు దేవుడు వినడు. చేయకూడదు. అపవిత్రమైన జీవితంతో నువ్వు ప్రార్థన చేయకూడదు.
దేవుడు అంగీకరించడు. మీకు గుర్తుందా? ప్రభువు గూడా మాట్లాడాడు దీని గురించి. ఆయన మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఈ మాట చూస్తాం మనం. ప్రభువు చెప్పినటువంటి మాట. ఒక వ్యక్తి దేవునికి బలి అర్పిస్తా ఉండగా ఏం జరుగుతదంటే బలి అర్పిస్తా ఉన్నప్పుడు తన స్నేహితుడి గురించి మత్తయి సువార్త 5వ అధ్యాయం 23 వచనం. కావున నీవు బలిపీఠం యొద్ద అర్పణ అర్పించుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనను కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన యెడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధాన పొందు. అటు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పించుము. చూడండి ఎంత అంటే ప్రభువు ఏం కోరుకుంటున్నాడు దేవుడు మన దగ్గర నుంచి? పరిశుద్ధమైన జీవితం. పవిత్రమైన జీవితం. సో, అంటే సంఘంలో ఉన్నటువంటి పురుషులందరూ గూడా, సంఘంలో ఉన్నటువంటి పురుషులందరూ గూడా పరిశుద్ధమైన జీవితము, పవిత్రమైన జీవితము ఉన్నవారై ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అంతేకాదు వాళ్ళు గూడా ప్రార్థన చేసేటప్పుడు దేవుని యొక్క సహాయం అడుగుతూ చేతులు ఎత్తటం మంచిదే. చేతులు ఎత్తలేకపోయినా కూడా ఏం పర్వాలేదు. దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. నీ పెదవులను చూస్తున్నాడు. ఏం పర్వాలేదు. చేతులు ఎత్తగలిగితే ఎత్తడమే. ఎత్తి ప్రభువా నువ్వు రక్షించు ప్రభువా, మనుషులను రక్షించు ప్రభువా అని ప్రార్థన చేయటంలో ఏ తప్పు లేదు. కాకపోతే పురుషులు వాళ్ళను వాళ్ళు పాపము చేయకుండా పరిశుద్ధంగా ఉంచుకోవాలి. ఇప్పుడు మన చేతులను అపవిత్రం ఏం చేస్తాయి? అన్నీ చేస్తాయి. అన్నీ చేస్తాయి. ప్రాముఖ్యంగా ఇక్కడే 2 ఉన్నాయి. కోపము, వివాదము. ఈ 2 చేయగలం మనం. ఇమ్మీడియేట్‌గా చేయగలం. ఇప్పుడు ఈ 2 ఉంటే పవిత్రమైన చేతులు ఎత్తగలమా అండి? ఎత్తలేం. నేను అనుకుంటాను ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ మనం గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, దేవుడు అన్నిటికన్నా ప్రాముఖ్యంగా ఆయన సన్నిధిని సమీపించేటువంటి వ్యక్తి తనను తాను లోకంలో నుంచి వేరు చేసుకోవాల్సిందే. తనను తాను లోకంలో నుంచి వేరు చేసుకోకుండా దేవుని వైపు చేతులెత్తినా కూడా ఏమాత్రం ఉపయోగం లేదు. అపవిత్రమైనటువంటి పాత్రలను దేవుడు వాడుకోడు. ఆయన అంగీకరించడు. సో, ఎలాంటి ప్రార్థన నువ్వు చేసేటువంటి ప్రార్థన ఏంటి అనేది పక్కన పెడితే, నువ్వెవరు అనేటువంటిది ప్రాముఖ్యమైనది. నువ్వు ఎంత ప్రార్థన చేస్తున్నావు? ఏం ప్రార్థన చేస్తున్నావు అనేటువంటిది తర్వాత విషయం గానీ, ముందు విషయం ఏంటంటే, నువ్వు పరిశుద్ధంగా ఉంటే, నువ్వు ప్రార్థన చేయటానికి అర్హుడు. దేవుడు నీ ప్రార్థనని అంగీకరిస్తాడు. సో, పురుషులందరూ ఇలా వారిని వారు దేవుని కోసం ప్రత్యేకపరుచుకోవాలి. హోలీ అంటే అర్థమేంటి? హోలీ అంటే ఏంటంటే అందరిలో ఉండకుండా, మనుషులందరిలో ఉండకుండా, మనుషులందరిలాగా ఉండకుండా, తనను తాను వేరు చేసుకున్నవాడే పరిశుద్ధుడు. పవిత్రుడు. తనను తాను వేరు జేసుకోవాలి. అంటే నేను అందరిలాగా ఉండను. నేను అందరి వైపు ఎళ్ళను. అందరిలాగా ఆలోచించను. నన్ను నేను వేరు చేసుకున్నాను. ఎందుకు వేరు చేసుకున్నానంటే, నేను నా దేవుడి కోసం బ్రతుకుతున్నాను అనేటువంటి వ్యక్తి పరిశుద్ధమైనటువంటి జీవితం. సంఘంలో ఉన్న పురుషులందరూ గూడా వాళ్ళను వాళ్ళు ఇలా వేరు చేసుకుంటే గనక, వేరు చేసుకొని ప్రార్థన చేస్తే గనక పరిశుద్ధంగా ఉండి, దేవుడేమంటున్నాడంటే ఆయన ప్రార్థన వింటాడు వాళ్ళ ప్రార్థన. అంతేకాదు ఇంకొక మాట కూడా అన్నాడు గదా! ఇంకొక 2 మాటలు. సో, పరిశుద్ధమైన జీవితంతో పాటు ఇంకేముండాలంట? ఆయనకి ఏముండకూడదు? కోపము ఉండకూడదు. కోపం ఉండకూడదు. మరలా సంశయం అంటున్నారు. సంశయం అనే మాట కాదు. కరెక్ట్ కాదు. వివాదము. సంశయము గాదు. వివాదం. ఏముండకూడదు వాళ్ళకి? కోపము ఉండకూడదు. కోపము, వివాదాన్ని ఎందుకు ఇంత ప్రాముఖ్యమని అంటే ఇక్కడ ఎంచటంలో దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటి? చూడండి. అంటే ఈ 2 పాపాలను దేవుడు చాలా సీరియస్‌గానే తీసుకుంటున్నాడు. నిజానికి ఒక వ్యక్తిని అపవిత్రం చేసేటువంటి 2 ఈ డెడ్లీ సిన్స్ ఇవి. ఒకటేంటి? కోపం. ఇందాక మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా నేను చదివాను గదా! నీ సహోదరుడి మీద నీకేదన్నా కోపమున్నా లేకపోతే రిలేషన్‌షిప్ బాగోపోయినా గూడా దేవుడేమంటున్నాడు? నువ్వది అక్కడ విడిచిపెట్టి ఎళ్లి ముందు అతనితో సమాధాన పడమని. ఎవరితోన్నా వివాదం ఉందనుకోండి, నువ్వెళ్లి సమాధాన పడమని. అంటే
దేవుడు కోరుకుంటుంది ఏంటంటే కోపం మనందరికీ తెలుసు. కోపం అనేటువంటిది మనల్ని దేవుడి నుంచి దూరం చేస్తది. కోపము దేవుడి నీతిని నెరవేర్చదు. కోపము దేవుని నీతిని నెరవేర్చదు. దేవుని నీతిని నెరవేర్చడం అంటే ఏంటంటే రైట్ చేయటం, రాంగ్ చేయకుండా ఉండటం. కోపము దాన్ని నెరవేర్చదు. కోపము వెరీ డెస్ట్రక్టివ్. సో, అందులో సంఘాన్ని నడిపించేటువంటి పురుషులు, ముందుండి నడిపించేటువంటి పురుషులు ఎలా ఉండాలంటే, వాళ్ళు ప్రేమ కలిగిన వాళ్ళై ఉండాలి. సంఘంలో ఉన్నటువంటి వ్యక్తుల పట్ల వాళ్ళకి ప్రేముండాలి. దేవుని పట్ల గూడా వాళ్ళకి ప్రేముండాలి. అంటే దేవుని పట్ల ప్రేమ లేకపోతే, మనుషుల పట్ల వాళ్ళు ప్రేమ చూపించలేరు. కోపంకి ఆపోజిట్ ఏంటండి? ప్రేమ. ప్రేమ కలిగిన వాడై ఉండాలి. ప్రేమ ఎవరి వైపు ఉండాలి? దేవుడి వైపు గూడా ప్రేముండాలి. అంతేకాదు సంఘంలో ఉన్న వ్యక్తులందరి పట్ల గూడా తనకి ప్రేముండాలి. సో, ఆ ప్రేమ కలిగిన వ్యక్తే ఉండాలంట. ఆ వ్యక్తులు పురుషులు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వాళ్ళు ఎలాంటి వాళ్ళై ఉండాలి? ప్రేమ కలిగిన వాళ్ళై ఉండాలి. అంతేకాదు తర్వాత ఇంకొక మాట కూడా అన్నాడు. ఏమన్నాడంటే, వాళ్ళు వివాదము లేనటువంటి వాళ్ళై ఉండాలి. అంటే అందరితో సమాధానము కలిగి, మంచి సంబంధము కలిగిన వాళ్ళై ఉండాలి. మంచి సాక్ష్యము, మంచి సంబంధాలు కలిగిన వాళ్ళై ఉండాలి. సమాధానము కలిగిన వాళ్ళు కూడా అయ్యుండాలి. అంటే అర్థమేంటి? ఎవరితో కూడా పర్సనల్‌గా ఏ విధమైనటువంటి కాన్‌ఫ్లిక్ట్స్ ఉండకూడదు. కాన్‌ఫ్లిక్ట్స్ ఉండకూడదు. అంటే ఆ వివాదముల జోలికి మనం వెళ్ళకూడదు. వివాదం ఉన్నాయనుకో, డిస్ప్యూట్ ఉందనుకోండి, ఏమనుకుంటారు? ఇప్పుడు చూడండి దేవుని సన్నిధికొచ్చి నాకు ఒక వ్యక్తితో సంఘంలో డిస్ప్యూట్ ఉందనుకోండి. నేనిక్కడికొచ్చి నేను చేతులెత్తి ప్రార్థన చేస్తుంటే దేవుడేమంటాడు? నేను విననంటాడు. నువ్వు ముందెళ్ళి ఆ వ్యక్తితో సమాధాన పడు. అందరితో సమాధాన పడు. ఎందుకంటే ఇది ఆయన సంఘము. ఆయన రక్తమిచ్చి తన కుమారుని యొక్క రక్తమిచ్చి కొనుక్కున్నటువంటి సంఘము. ఆ సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ మధ్యలోనే సమాధానం లేదనుకోండి, వాళ్ళ మధ్యలోనే ప్రేమ లేదనుకోండి, మరి ఎలా? దేవుని సంకల్పం ముందుకెలా ఎళ్తది? ముందుకు వెళ్ళాలంటే ఏం కావాలంటున్నాడు? రెండోదేంటంటే వివాదము ఉండకూడదు. అందరి పట్ల ప్రేమతో పాటు అందరి పట్ల సమాధానం గూడా కలిగుండాలి. అలాంటి పురుషులను దేవుడు అంగీకరిస్తాడంట. వాళ్ళ ప్రార్థనను దేవుడు వింటాడంట. మీకు గుర్తుందో లేదో? అబద్ధ బోధ చేస్తున్నటువంటి సంఘాల్లో ఇలాంటి పురుషులు మీకు దొరకరు. అబద్ధ బోధ చేస్తున్నటువంటి సంఘాలలో దేవుని వాక్యానికి ప్రాముఖ్యత ఇవ్వనటువంటి సంఘాలలో ఇలాంటి పురుషులు మీకు దొరకరు. ఎలాంటి పురుషులు దొరుకుతారు? ఎలాంటి పురుషులు దొరుకుతారంటే, హృదయము నిండా అపవిత్రత నింపుకొని, వాళ్ళ జీవితాల నిండా అపవిత్రత నింపుకొని, ఎటు చూసినా వివాదములో ఉండి, మాట్లాడితే కోపమొస్తది. దానికి కారణం ఏంటో చెప్పమంటారా? దానికి కారణం ఏంటంటే, అది అబద్ధమైన సంఘము. అక్కడ జరుగుతున్నటువంటిది అబద్ధమైనటువంటి బోధ. నాకెలా తెలుసో చెప్పమంటారా? నేను దానికి కూడా ఆన్సర్ చెప్తాను. నాకెలా తెలుసంటే, మొదటి అధ్యాయంలో ఇదే విషయం చెప్పాడు పౌలు. మొదటి అధ్యాయంలో ఏం చెప్పాడంటే, అబద్ధ బోధ చేసినప్పుడు ఎప్పుడూ కూడా వివాదం వస్తుందని చెప్పాడు. ఏం చెప్పాడు? ఏమొస్తది మొదటి అధ్యాయంలో? మొదటి అధ్యాయము మీరు చూడండి. మూడో వచనం నుంచి. నేను మాసిదోనియాకు వెళ్చుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు, కల్పనా కథలను, మితము లేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో గాక వివాదాలతో సంబంధము కలిగి ఉన్నవి గనుక ఏమంటున్నాడో తెలుసా అండి? ఏమంటున్నాడంటే ఆ ఫాల్స్ చర్చెస్‌లో లేకపోతే అబద్ధ బోధకులు ఉన్నటువంటి సంఘాలలో ఏముంటది? వివాదాలుంటాయి. వివాదాలుంటాయి. వివాదం లేనివాడై ఉండాలన్నాడు గదా! ఇప్పుడు చేతులెత్తుతున్న వ్యక్తి ఎవరై ఉండాలన్నాడు? వివాదం లేనివాడై ఉండాలి. సో, అబద్ధ బోధ చేస్తున్న సంఘాల్లో ఏముంటది? వివాదాలే ఉంటాయన్నమాట. సో, అంతేకాదు నేను ఇంకొక విషయం గూడా చూపిస్తాను మీకు. ఇంకొక విషయం ఏంటో తెలుసా? అదే గనక సత్యమైన బోధ ఉందనుకోండి ఆ సంఘంలో. సత్యమైన బోధ ఉంటే ఏం జరుగుతుందంట? 5వ వచనం చూడండి. అదే వచనం అంటాడు, ఉపదేశానుసారమేదనగా పవిత్ర హృదయము నుండియు ఏంటంటండి? పవిత్ర హృదయము నుండియు, మంచి మనస్సాక్షి నుండియు, నిష్కపటమైన విశ్వాసము నుండియు కలుగు ప్రేమయే. చూసారండి? అంటే నిజమైన వాక్యము గనక చెప్తే, చక్కటి వాక్యము గనక చెప్తే, మనుష్యులందరిలో ఏముంటదంట అంటే, నిష్కపటమైనటువంటి విశ్వాసము, మంచి మనస్సాక్షి. మంచి మనస్సాక్షి అంతేకాదు పవిత్రమైన హృదయము. అంతేకాదు ప్రేమ ఉంటదంట వీళ్ళలో. చూడండి ప్రేమ ఉందనుకోండి అక్కడ కోపం ఉండదు. ప్రేమ ఉందనుకోండి అక్కడ వివాదం ఉండదు. అంతేకాదు పవిత్రమైన హృదయం ఉందనుకోండి వీళ్ళు ఆ చేతులు పైకెత్తి వాళ్ళు ప్రార్థన
చేయగలరు. సంఘాలలో పాస్టర్ గారు ఎందుకు మనుషులు ఘర్షణలు, వివాదాలు, పోట్లాడుకోవటం, తిట్టుకోవటం, గ్రూపులు, వర్గాలు ఇవన్నీ ఎందుకున్నాయి పాస్టర్ గారు? వీళ్ళందరూ ఇలా ఉండకూడదు అంటే ఉండకూడదు వాళ్ళందరూ అలా. ఎందుకలా ఉన్నాయంటే అక్కడ దేవుని వాక్యము, సత్యమైన వాక్యము ప్రకటించబడట్లేదు. సత్యమైన వాక్యం ఎక్కడుంటదో అక్కడ వివాదాలుండవు, కోపముండదు, అపవిత్రమైన హృదయము, అపవిత్రమైన చేతులు ఉండవు. మనము సంఘముగా మనము చేయాల్సిందేంటంటే ప్రాముఖ్యంగా మన చర్చిలో ఉన్నటువంటి పురుషులందరూ గూడా పవిత్రులై ఉండాలి. పవిత్రులై ఉండాలి. పవిత్రమైన ప్రార్థన చేయాలి దేవుడికి. 2 మన జీవితాల్లో కోపము ఉండకూడదు. 3 మనము అందరితో సమాధానము కలిగుండాలి. సంఘం యొక్క క్షేమాభివృద్ధి కోసం మనం పనిచేయాలి. దేవుని కుమారుని శరీరమైనటువంటి సంఘం యొక్క క్షేమాభివృద్ధికి మనము పనిచేయాలి. ఒకవైపు సంఘము అభివృద్ధి చెందాలి. రెండో వైపు దేవుని కుమారుడు తెలియని ప్రజలకు మనము సువార్త ప్రకటించాలంటే ముందు ప్రార్థన చేయాలి. భక్తుడు ఒక మాట అంటాడు, చాలా ఇంపార్టెంట్ మాట. ఎవాంజలిజం బిగిన్స్ విత్ ఎవాంజలిస్టిక్ ప్రేయర్. ఎవాంజలిజం బిగిన్స్ విత్ ఎన్ ఎవాంజలిస్టిక్ ప్రేయర్. ప్రార్థన చేసిన తర్వాతే దేవుడే తన సంకల్పాన్ని ముందుకు తీసుకెళ్ళటానికి ఒక్కొక్కరి దగ్గరికెళ్ళి మనము సువార్త చెప్పినప్పుడు మనుషుల హృదయాలను తెరిచి వాళ్ళని రక్షిస్తాడు. ఎప్పుడు రక్షిస్తాడంటే మనం ప్రార్థన చేసినప్పుడు. కానీ ప్రార్థన చేసే మనము సంఘము లోపల, శరీరం లోపల అపవిత్రంగా లేకుండా పవిత్రంగా ఉంటూ ప్రేమ కలిగి సమాధానంతో ఉన్నామంటే గనక దేవుడు మన ప్రార్థన వింటాడు. చాలా మందిని రక్షిస్తాడు. చాలా మందిని సంఘానికి యాడ్ చేస్తాడు. సో, అలాంటి పురుషులు మన సంఘంలో దేవుడు లేపాలని గూడా మనము ప్రార్థన చేద్దాం. దేవుడు చాలా మంచి వాళ్ళనిచ్చాడు మన సంఘంలో. మంచి కుటుంబాలనిచ్చాడు మనకి. మంచి పురుషులను గూడా దేవుడు మనకిచ్చాడు. నేను ప్రభువుని స్తుతిస్తున్నాను దాన్ని బట్టి. అంతేకాదు ప్రేమ, ఎంత ప్రేముందో మన సంఘంలో మనుషుల మధ్య. విస్తారంగా కృమ్మరిస్తున్నాడు దేవుడు ప్రేమని. అంతేకాదు ప్రేమతో పాటు సమాధానం ఉన్నటువంటి ప్లేస్ మన దగ్గర, మన చర్చిలో అంతా ఎటువైపు చూసినా ఏ ఏరియాలో కూడా చాలా పీస్ ఉన్నటువంటి చర్చ్ మనది. దానికి మరలా చెప్తున్నాను, దానికి కారణం ఏంటంటే నిజమైన దేవుని వాక్యమే. నిజమైన దేవుని వాక్యం అర్థమైనటువంటి సంఘము ఇలానే ఉంటుంది. మనము ఇలానే ఉండాలి. మనం ఇలానే ఉండాలి. ఇంకా దేవుణ్ణి ప్రేమిస్తూ, పరిశుద్ధంగా జీవిస్తూ, ప్రార్థిస్తూ, సువార్త ప్రకటించే వారం కావాలి మనం. సువార్త ప్రార్థన చేయాలి. సువార్థికులం గూడా మనం కావాలి. అనేక మందికి దేవుడు తెలియని వారికి దేవుని కుమారుడిని మనము ప్రకటించే వారంగా ఉండాలి. దేవుడు అలాంటి కృప మనందరికీ దయచేయాలని కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థాంక్ యూ వెరీ మచ్.